మనం చేస్తారనుకున్నారు. ఇలా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏ అంశాన్ని చూస్తే కూడా మీరు చూస్తుంటే మనము బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి అంశంలో ఆ రోజు తెలంగాణలో పోటీ మీద పోతుండే. వ్యవసాయము దేశంలో అందరికన్నా ఎక్కువ, వరి పండికాలు ఎక్కువ, ఫ్రీ కరెంటు ఇక్కడనే, ఇంటింటికి మంచినీళ్ళు ఇక్కడనే, అట్లా గ్రేడింగ్లో పోతుండే. ఇప్పుడు డౌన్లోకి పోతుంది. ముఖ్యంగా కొన్ని అంశాలు ఈరోజు నేను ఒక రైతులలో పాల రైతుల గురించి మాట్లాడుతా ఉన్నాను. ప్రధానంగా పాడి పంటలు అన్నారు. పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ కూడా అగ్రికల్చరే. చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంట సేపు వార్తలు వచ్చేటివి. వార్తలు విని మంచి చెడులని రాసుకునేది. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిశ్రమ, పాడిని సపరేట్ చేసిండ్రు, పాడిని సపరేట్ చేసిండ్రు, పంటలు సపరేట్ చేసిండ్రు. పంటలలో కూడా మళ్ళీ రకరకాలు చేసుకుంటూ పోయారు. సెరికల్చర్ అని, ఆ కల్చర్ అని, ఈ కల్చర్ అని మొత్తం విడగొట్టేసింది. ఈరోజు పాడి పరిశ్రమను చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది. ఒక రైతు 5 ఎకరాల పొలం ఉంటే, 2 ఎకరాల పొలం ఉంటే ఒక 5 బర్రెలు పెట్టుకునేది, ఒక 5 గొర్రెలు పెట్టుకునేది, మేకలు పెట్టుకునేది, కోళ్ళు పెట్టుకునేది, కోళ్ళు అమ్ముకునేది, కంట్రీ కోళ్ళు. అదేవిధంగా పాలు పోసుకొని బతుకుదెరువు. పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది. ఆ బర్రెలు, ఆవులు పెండ ద్వారా ఎరువులు, కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది. వర్షాకాలం వస్తుందంటే చేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా. ఈరోజు గత 9 సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది? మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకోసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈరోజు 4 నెలలకోసారి ఇచ్చిర్రు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్లకు, ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాదులోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై ఇస్తుంది. 30 లక్షలు రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా, మంచివా, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి, ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి, విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాలా, కల్తీ పాలా ఎవరిని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించినరా? మనకన్నా జనాభా ఆంధ్రలో ఎక్కువ ఉంది. మరి వాళ్ళకు కూడా 1,00,000 లీటర్లు అవసరం కదా. మరి ఆ 1,00,000 లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకి సరిపోని ఉత్పత్తి ఉందా? లేదు. మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లెక్కించి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా, కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయం ఇది. మిగతా విషయాలు చచ్చిపోరు, బతరు, కొంపలు మునిగిపోయేటి ఏం కాదు. కానీ ఇది కొంపలు మునిగిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు, ఈ పాలు తాపుతున్నారు.
విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం, తెలంగాణ డైరీని బొందబెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డైరీని పూర్తి చేయడానికా? విజయ డైరీ అని పెట్టిరు ఎప్పుడో పేరు, చాలామంది కన్ఫ్యూజ్. విజయ డైరీ ఏంది? తెలంగాణ డైరీ అది. తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా, తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా, మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దాన పోయింది, సొంతంగా రైతు చెమటొడిచి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి వేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. మన ఆవు నెయ్యి ఉంది, బర్రెల నెయ్యి ఉంది. గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువైన నెయ్యి, పౌడరు, బట్టరు ఉంది అక్కడ. కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అడిగే నాతుడు లేడు, మార్కెటింగ్ చేసేటోడు లేడు, దిక్కు దివాన లేదు. నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి. మీరని ఎవరైనా అధికారిని పంపించండి. అధికారిని పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని గోడౌన్ తెరిచి, గోడౌన్లో ఉన్న ఘీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు? యాదాద్రికి ఇవ్వండి, మా యాదాద్రి దేవాలయానికి ఇవ్వండి, లడ్డు తయారు చేస్తారు. లేదు పోనీ తిరుపతి దేవాలయానికి ఇవ్వండి, ఉట్టి ఉద్దరి ఇవ్వండి, ఉట్టి మురగబెట్టి మొత్తం టోటల్గా అది కొలాప్స్ చేయకన్నా యాదాద్రికో, తిరుపతి దేవస్థానంకో, వేములవాడ దేవస్థానంకో ఉద్ధరించినా కాపాడండి. విజయ బట్టర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. బొంబాయిలో విజయ బట్టర్కి పోతే మార్కెట్లో అమ్మడబోతుంది, చాలా ఫేమస్. చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం, చాలా గొప్ప నమ్మకం అది. మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత, ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకుపోయి ఏమిట్లో వస్తారు? నెయ్యిని ఎక్కడ వస్తారు, బటర్ ఎక్కడ వస్తారు, పౌడర్ ఎక్కడ వస్తారు? ఇది ఎక్కడి న్యాయం? రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా పోతుందని తట్టుకోలేరు వాళ్ళు. ఇలా రైతులు బ్యాంకులో తెచ్చుకున్నారు అప్పులు, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పొద్దుగా లేచి పాలు విండి పోయి పాలు పోసి వస్తారు, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి కోసుకొని వచ్చి దాన పోస్తారు, తినబెడతారు, మళ్ళీ సాయంత్రం మిడతారు. భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడానికి 10 బర్రెలు తెచ్చుకొని బతుకుదామంటే పిచ్చిన పాల పైసలు ఇవ్వకపోతే ఎక్కడుందయా న్యాయం? ఇది రోజు అమ్ముకుంటే పైసలు వస్తాయి. గవర్నమెంట్ను కాపాడుకోవాలి, రైతులం మేము బాగుపడాలి. తెలంగాణ పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉంది. బొంబాయిలో, కలకత్తాలో, ఇతర దేశాల్లో కూడా మంచి పేరుంది ఈ నెయ్యికి. కష్టపడి దీన్ని పెంచుదామంటే ఎక్కడైనా కానీ ఇక్కడ ఉత్పత్తి ఉంది, రోజు ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఎవరే కానీ. మేము 1-2 గంటలు హైదరాబాద్ రావడానికి రోడ్లు వేసినాం, అర్ధ గంటలో జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి రోడ్లు వేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి నువ్వు పాలు కొనుక్కొని ఇమ్మీడియట్గా రావచ్చు. ఉత్పత్తిని 30 లక్షల లీటర్లు అంటే ఖర్చు అవుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో. తెలంగాణ మొత్తం చూస్తే 50 లక్షల లీటర్ల వరకు కావచ్చు. 50 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పెంచడానికి మీరు పెడితే ఎన్ని లక్షల మంది రైతులు బతకొచ్చు?